ఆయన చేతిలో తుపాకీ లేదు, కానీ ఆయన పాటలు పాలకుల్ని వణికించాయి. ఆయన వేదికపైనే కాదు, వీధుల్లో నిలబడి పోరాడాడు. ఆయనే ప్రజాయుద్ధ నౌక గద్దర్. పంతొమ్మిది 1949 మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాంతంలో జన్మించాడో బాలుడు. అతడే తర్వాత ప్రజల గొంతుక, ప్రజాయుద్ధ నౌక గద్దర్ గా మారాడు. చిన్ననాటి నుంచే అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం అతని రక్తంలో ఉంది. గద్దర్ కు పాట వినోదం కాదు, పాట ఒక పోరాటం. డప్పు, గలం, మాట ఇవే ఆయన ఆయుధాలు. విప్లవ గీతాలతో కార్మికుల గుండెల్లో మంట వెలిగించాడు. జననాట్య మండలి ఇది వేదిక కాదు, ఇది ఒక ఉద్యమం. గద్దర్ పాటలు యూనివర్సిటీల్లోనే కాదు, గనుల్లో, పొలాల్లో, గల్లీల్లో మారుమోగాయి. 1997 గద్దర్ పై కాల్పులు, శరీరం గాయపడింది, కానీ గొంతు కాదు. ఆయన మళ్లీ పాడాడు, ఇంకా గట్టిగా. తెలంగాణ ఉద్యమం గద్దర్ కు ఇది రాజకీయం కాదు, ఇది ప్రజల ఆర్తనాదం. అమరుల పాటలు ఉద్యమానికి ఊపిరిగా మారాయి. ఆయన పదవులు కోరలేదు, పథకాలు ఆశించలేదు. ఆయన కోరింది ఒక్కటే, సమానత్వం. అందుకే గద్దర్ ఒక వ్యక్తి కాదు, ఒక శబ్దం. గద్దర్ పాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. అన్యాయం ఉన్న చోట ఆయన స్వరం వినిపిస్తుంది. గద్దర్ పాట కాదు, పోరాటం. లెజెండరీ విప్లవ గాయకుడు, ప్రజల స్వరం, ప్రజాయుద్ధ నౌక గద్దర్.